హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. మా ఇద్దరు మీనియన్స్ బాగా బిజీగా ఉండేసరికి మాకు కలిసి వీడియో చేయడం కుదరట్లేదు. అండ్ ఈ గ్యాప్ లో నేను ఒక మంచి మూవీ సజెషన్ తో వచ్చాను. సో మూవీ స్టోరీ లైన్ వచ్చేసి, మయామి పోలీస్ డిపార్ట్మెంట్ నార్కోటిక్స్ యూనిట్ చీఫ్ ని ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు చంపేస్తారు. అండ్ ఆ కేసు ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో ఎఫ్బిఐ దిగుతుంది. అండ్ వాళ్ళకి తన ఓన్ టీం మీదే అనుమానాలు ఉంటాయి. అండ్ తన తర్వాత నెక్స్ట్ ఇన్ లైన్ లో ఉన్న మ్యాట్ డేమన్, వన్ ఆఫ్ ద హెడ్. అండ్ టాక్టికల్ యూనిట్ టీమ్ ని లీడ్ చేసేది బెన్ ఎఫ్లెక్, మన సెకండ్ హీరో. సో ఈ ప్రాసెస్ లో మ్యాట్ డేమన్ కి ఒక రోజు ఒక అనానిమస్ టిప్ వస్తుంది స్టాష్ హౌస్ గురించి. సో తను బెన్ ఎఫ్లెక్ అండ్ వాళ్ళ టీమ్ ని తీసుకొని రైడ్ చేయడానికి వెళ్తాడు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు ఏం జరిగింది, ఆ టిప్ నిజమా కాదా, అండ్ ఇనిషియల్ గా చనిపోయిన చీఫ్ మర్డర్ కి ఆ ఇంటికి ఏమైనా లింక్స్ ఉన్నాయా, ఎవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఏంటి అనేది రెస్ట్ ఆఫ్ ద స్టోరీ లైన్. సో ఎలా డీల్ చేశారు అనేది మాట్లాడుకుంటే, అవుట్ అండ్ అవుట్ యాక్షన్ అని చెప్పను కానీ దిస్ ఇస్ మోర్ ఆఫ్ డ్రామా బేస్డ్. అండ్ బట్టి మైండ్ గేమ్స్ ఉంటాయి, అందరి మీద అనుమానాలు క్రియేట్ చేస్తారు. అండ్ ఎండ్ ఆఫ్ ద డే ఎవరు మెయిన్ విలన్ అనేది బాగా చూపిస్తారు. ఒక రకంగా ప్రిడిక్టబుల్ గా ఉంటుంది కానీ, సో మీకు యాక్షన్ బ్లాక్స్ కూడా ఎక్కువే ఉండవు. క్లైమాక్స్ వచ్చేసరికి కొంచెం యాక్షన్ బ్లాక్ ఉంది. రెస్ట్ ఆల్ ఇస్ మోర్ ఆఫ్ అ డ్రామా. సో డ్రామాని బాగా ఎంజాయ్ చేసే వాళ్ళకి మూవీ నచ్చుతుంది. నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంది. మూవీ నేమ్ వచ్చేసి ద రెప్. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసేయండి. చూసిన వాళ్ళు ప్లీజ్ టు కామెంట్ అండర్ దిస్ వీడియో ఎంతవరకు ఎలా అయింది నేను చెప్పింది అనేది. అండ్ ఇలాంటి మూవీ సజెషన్స్ ఇంకా కావాలి అంటే ప్లీజ్ టు లెట్ us know. విల్ ట్రై టు పోస్ట్ యాజ్ మెనీ వీడియోస్ యాజ్ పాసిబుల్. అంటిల్ దెన్, సీ యూ నెక్స్ట్ టైం ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.